ఓట్లు తీసేశారు, ఓట్ చోర్ అంటూ రాహుల్ గాంధీ పదాన్నే పట్టుకుని ఏలాడతనే మీడియా సంస్థలు కూడా. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, ఓటు కాదు దొంగ ఓటు తీసేశారు, ఇంతమంది దొంగలున్నారు, లేదా చనిపోయిన వాళ్ళు ఓట్లు తీయకపోవడంతో తొలగించడం జరిగింది అన్నట్టు. తమిళనాడుది 97 లక్షల ఓట్ల గురించి చెప్తున్నారు కానీ ఒక్క చెన్నై నగరంలోనే 14.5 లక్షల ఓట్లు డిలీట్ అయినాయి. ఏదది వాళ్ళు అందులో టోటల్గా చూస్తే తమిళనాడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అర్చనా పట్నాయక్ చెప్పిన లెక్క చనిపోయినటువంటి వాళ్ళు మొత్తం తమిళనాడులో 26,94,000 వాళ్ళ ఓట్లు తీసేశారు. తప్పే ఉంది అందులో. 66.44 లక్షల ఓట్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళినోళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో బెజవాడ, గుంటూరు ఇట్లాంటి ఏరియాల నుండి వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. వీళ్ళకి ఎక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. రేపు పొద్దున భవిష్యత్తులో తీసేస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంచుకోవాలి. ఏదో ఉంచుకోవడం కూడా కదా, హైదరాబాద్దే ఉంచుకోవాలి, ఇక్కడ తీసేసుకోవాల్సిందే. 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడ ఓటే ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ తొలగించబడింది. అలాగే 3,39,278 ఒక వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ ఓట్లు నమోదైన డూప్లికేట్ ఎంట్రీలు, అంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం, ఒకే ఏరియా నుంచి రెండో ఏరియాకి వెళ్ళటము, ఇట్లాంటివి జరిగినాయి అనమాట. ఇది మరి ఇందులో ఓటర్లకి మోసమా, ఓట్లని అడ్డుపెట్టి జరుగుతున్న మోసమా అన్నదే ఇప్పుడు గుర్తించాల్సిన అంశం.